జగిత్యాల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం చల్గల్, మొరపల్లి, తాటిపల్లి గ్రామాలలో జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల కాలంలో ఎంపీగా అరవింద్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దసరాలోపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఎక్కడి వేనగానే జగిత్యాలంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాలంటే విధంగా మీ గౌరవం నిలబెట్టి తల్లి చెప్పండి. నా జీవితంలో ఎన్నడన్నా ఎవరికైనా ఆపదంతా సహాయం చేసినా కానీ ఎన్నడూ ఎవరికి కూడా ఏదైతే కీడు కోరేదబ్బా చెప్పండి. ఎవరికి ఆపదంతా సహాయం చేసే ప్రయత్నం చేసిందే కానీ ఎన్నడూ కూడా ఎవరికి కీడు కోరేదబ్బా చెప్పండి. సహాయం చేయాలనే ఒక తప్పలు అందరికి ఉండాలి, అది చెప్పండి. వీళ్ళ రాజకీయంగా ఏదైతుందో మరి కాంగ్రెసే కానీ బీజేపీ కానీ వీళ్ళ బీఆర్ఎస్ఏ కానీ ఏ పార్టీని కానీ ఏమని చెప్పంటున్నా. పని చేసే నాయకుడు కావాలి, తల్లి పని చేసే నాయకుడు కావాలంటుంది. ఇలా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అందరు వాయిదాలు పెట్టిండ్రు. మొన్న అమిత్ షా వచ్చిండు, ఆయన సాగు కబురు సల్లగా చెప్పినట్టు ఏదైతుందో కాడెత్తేసిందే. ఈ సర్కార్ మాత్రం కాదు, సహకార రంగంలో రైతులు పెట్టుకోవాలని చెప్పిండే. సహకార రంగంలో చక్కెర కర్మాగారం మేము ఆరంభించుకునేంత శక్తి మాకుంటే నీ ప్రభుత్వం ఎందుకే? కేసీఆర్ కూడా చెప్పిండు సహకార రంగంలో ఆరంభించుకోవాలని చెప్పని. కానీ నేనంటున్నా ప్రభుత్వ పరంగా రైతుపై ఏ విధమైన భారం లేకుండా రాబోయే 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో నీ ముత్తంపేట, బోధన్ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అదృష్టం మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు, దసరా లోపల అని చెప్పి అంటున్నాడు. ఏదైనా పని చేయాలన్నా పని చేయాలని చెప్పి అంటున్నా, విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు ఆనాడు. కవిత ఏదైతుందో పసుపు బోర్డు తేలే ఉన్న చక్కెర కర్మాగారం మూసేసింది. అరే ప్రజాప్రతినిధి లీడర్ అంటోడు ఎవరు నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎరితట్టు ఉండాలి. నేను నిజమవ్వదమ్మా, నీకు ఈయన ఓపిక లేకుండా పర్యటన చేస్తావా? ఈయన ఓపిక లేకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కు ఉన్నదవ్వా? నువ్వు ఓటు కోసం దేవుడి తల్లి ఎత్తుకుంటున్నావు, నేను నిజంగా దేవుడి భక్తుదని చెప్పంటున్నా. నాకు పదవి అనేది ప్రధానం కాదు తల్లి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేపు నా అదృష్టం మంచి కూడా గెలుస్తున్నావా, మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో నీ గెలిచినా ఉన్నా నీ సత్యదాకా ఏదైతుందో మీ సేవలు ఉంటా అని చెప్పంటున్నా. అందరికీ ఏదైతుందో ఓరి ఎగబడి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు, అరే సత్యదాకుంటా అని చెప్పండి, సత్యదాకుంటా అని చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నా నువ్వెవరు అని చెప్పంటూ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది. నేను మంచంలో వన్నా గానీ టెలిఫోన్ అయినా మాట్లాడేది అవుతుందో ప్రజల సేవ చేస్తా అని చెప్పంటూ నేను లోక్సభ చూద్దామని కూడా అనుకున్నా. కేసీఆర్ 2 సార్లు పోటీ చేసినవా, ఆ దూసం దక్కలే. మరి చివరికి ఒకసారి చేస్తా అనుకుంటున్నా తల్లి, మీ దయ ఉంటే ఏదైతే జీవన్ రెడ్డి పేరు ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నా నేను. జగిత్యాల వాణి ఏదైతుందో ఢిల్లీ నిలిపిస్తా అని చెప్పంటున్నాను.